హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్ స్టేషన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి April 4th అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి April 7th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అయితే May 5th వరకు ఉంది. సో May 5th లోపు కాకుండా తొందరగా అప్లై చేసుకోవడానికి అయితే మీరు ప్రయత్నం చేయండి. సో ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా, సో ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడైతే మనకు పోస్ట్ కోడ్ JSC అని ఇచ్చారు. సో పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్లో 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్లో 5 ఉన్నాయి, OBC 2, SC 2, ST 1, EWS 1. ఏజ్ లిమిట్ 28 years అయితే ఉంది. ఇది గ్రూప్ Cకి సంబంధించినటువంటి పే లెవెల్ 2 నుంచి 19,900 నుంచి 63,200. బేసిక్ పేనే 19,900 అంటే మీకు అన్ని అలవెన్స్లో కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అప్రాక్సిమేట్లీ 40,000 వరకు మీకు శాలరీ అనేది రావచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఒక కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అంటే జనరల్గా మీ టైపింగ్ స్కిల్స్ అనేవి ఉన్నాయా లేవా మీకు అనేది చూస్తారు. సో ఆ టైపింగ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది, అంతకు మించిన అవసరం అయితే లేదు. దాంతోపాటు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేసెస్లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కు 2 ఉన్నాయి, STకి 1, EWSకు 1. సేమ్ 28 years ఏజ్ లిమిట్, సేమ్ శాలరీ, సేమ్ క్వాలిఫికేషన్. అలాగే దాంతోపాటు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2, SCకి 1. సో సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ శాలరీ, సేమ్ ఏజ్ లిమిట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై వెన్ టైమ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్. సో మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ స్టోర్స్ అండ్ పర్చేస్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ బిసైడ్స్ ఎనీ అదర్ అఫీషియల్ వర్క్ యాజ్ అండ్ వెన్ అసైన్డ్. సో మిమ్మల్ని ఇప్పుడు ఏంటి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, స్టోర్స్, పర్చేసెస్ అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఇవే కాకుండా ఈ డిపార్ట్మెంటే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్లో కూడా మీరైతే సహాయం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే అది కూడా అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. అన్రిజర్వ్డ్, OBC, EWS క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే ఉంది అప్లికేషన్ ఫీజు. అలాగే ఉమెన్, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్, CSIR పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎలాంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఆన్లైన్లోనే ఫీ కూడా కట్టాల్సి ఉంటుంది. సో మీకు ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 18 years అయితే ఉండాలి మినిమం, మ్యాక్సిమం 28 years. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. SC, ST వాళ్ళకైతే 5 years ఉంది. సో 28 + 5 33. సో OBC వాళ్ళకు 3 years. అలాగే PWD అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, PWD OBC వాళ్ళకి 13 years, PWD SC, ST వాళ్ళకి 15 years. సో ఇలా ఎక్స్ సర్వీస్మెన్, ESM వాళ్ళకి 3 years. సో ఇలా ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ రిలాక్సేషన్తో మీ ఏజ్ని అనేది క్యాలిక్యులేషన్ చేసుకొని అప్లై చేయండి. సో విడోస్కి ఎవరైనా ఉంటే, డివోర్స్ ఉమెన్ ఎవరైనా ఉంటే అన్రిజర్వ్డ్ OBCలో వాళ్ళకి 35 years వరకు అయితే ఏజ్ ఉంది. అలాగే SC, STలో ఎవరైనా ఉంటే 40 years అయితే ఉంది. అలాగే CSIR డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. ఇంకా ఎనీ అదర్ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటే అవి కూడా చూసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చాలా వరకు పాయింట్స్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఒకసారి అయితే అవన్నీ మీరైతే చదువుకోవాల్సి ఉంటుంది. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సిలబస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఏదైనా ఉండొచ్చు, OMR బేస్డ్ ఉండొచ్చు, లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఉండొచ్చు. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ 2 languagesలో ఉంటుంది. సో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో
క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటుంది. 2.5 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇది మీకు ఎగ్జామ్ సిలబస్. సో దీనికి మీకు పేపర్ 1లో అండ్ పేపర్ 2 2 పేపర్స్ అయితే ఉన్నాయి. పేపర్ 1 వచ్చేసి 90 minutes అయితే ఉంది. దీనికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. పేపర్ 1లో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంది. మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు ఇక్కడ. సో 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు. దాని తర్వాత పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్, అంటే ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది ఆన్సర్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్, ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి 1 hour అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి 1 hour ఉంటుంది మీకు. సో అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్, ఇందాక చెప్పుకున్నట్లుగా కంప్యూటర్ స్కిల్స్ అనేవి మీకు టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. కాబట్టి ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 words per minute అయితే టైప్ చేయాలి. హిందీలో అయితే 30 words per minute అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో మీకు ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది కంప్యూటర్ టెస్టింగ్లో. సో ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అని ఇచ్చారు. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే టైపింగ్ టెస్ట్ అయితే క్వాలిఫైయింగ్ నేచర్లోనే సరిపోతుంది. అలాగే పేపర్ 1 కూడా జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. దానికి కావాల్సిన కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది అది కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. జస్ట్ పేపర్ 1లో క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే పేపర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మోస్ట్లీ మీకు పేపర్ 2 మీదనే మీ మెరిట్ లిస్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. పేపర్ 1లో జస్ట్ క్వాలిఫై అవ్వాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అండ్ టైపింగ్ టెస్ట్ అనేది కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది. పేపర్ 2 మాత్రం మిమ్మల్ని మెరిట్ లిస్ట్కి తీసుకొచ్చే పని చేస్తుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అయితే మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 1 or 2 sets ఆఫ్ జిరాక్స్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ కండిషన్స్ ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. ఒకసారి అయితే ఇవన్నీ చెక్ చేసుకోండి బిఫోర్ గోయింగ్ ఫర్ ద అప్లికేషన్. సో ఇక్కడ హౌ టు అప్లై అని మెన్షన్ చేశాడు. సో ఆన్లైన్లోనే ఖచ్చితంగా అప్లై చేయాలి. సైట్ వచ్చేసి recruit.ncl.res.in అనే వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో మాత్రమే. సో మే 5th లోపు, అంటే మే 5th లోపు అప్లై చేయాలి. బట్ అంత లాంగ్ వరకు అయితే వెళ్ళకండి, వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్లో మీకు సర్వర్ అనేది బిజీగా ఉంటుంది కాబట్టి ముందే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బీ అప్లోడెడ్ అలాంగ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 3 MB లోపు అయితే ఉండాలి. సో ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, 100 KB లోపే ఉండాలి ఇది. అలాగే సిగ్నేచర్ 50 KB లోపు మాత్రమే ఉండాలి. తర్వాత ఫీ రిసిప్ట్ 500 rupees ఎవరైతే పే చేస్తారో అది కూడా ఉండాలి ఒకవేళ అడిగితే. తర్వాత ఆధార్ కార్డు ఉండాలి, 10th class మార్క్స్ షీట్ ఉండాలి, దాంతోపాటు ఇంటర్మీడియట్ మార్క్స్ షీట్ ఉండాలి, SSCది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం సర్టిఫికేట్ ఉండాలి, కాపీ ఆఫ్ ఇది వచ్చేసి మీకు ఒకవేళ నేమ్ ఏమైనా మీరు చేంజ్ చేసుకున్నట్లయితే గజిటెడ్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే అది కూడా ఉండాల్సి ఉంటుంది. సో PWD సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే అది ఉండాలి. సో ఇన్ కేస్ విడోస్ కానీ డివోర్స్డ్ ఉమెన్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే వాళ్ళది కూడా సర్టిఫికేట్స్ ఉండాలి. సో మీకున్న సర్టిఫికేట్స్ అన్నీ క్యారీ చేయండి అప్లై చేసేటప్పుడు. సో లాస్ట్ డేట్ అయితే మే 5th వరకు ఉంది. సో April 7th అయితే స్టార్ట్ అయింది. సో వెంటనే మీరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి అవకాశం ఇది. దీనికి ఏంటి అంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్స్ చాలా వరకు ఎవరికి తెలియవు కాబట్టి మ్యాక్సిమం మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe our channel.